అప్పుడెప్పుడో 1968లో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ ఇలాగే ఎన్నికల ముందు అభ్యర్థిత్వం నుండి వైదొలిగిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బైడెన్ అలా చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు కొత్త నామినీని ఎంపిక చేయడం ఎలా? కొత్త నామినీ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు బైడెన్ ప్రచారంలో వచ్చిన ఎలక్షన్ విరాళాలు ఎవరి ఖాతాలో వేస్తారు? ఇప్పటికే విరాళాలు సేకరిస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పరిస్థితి ఏంటి? ప్రెసిడెంట్ జో బైడెన్ తన రీఎలక్షన్ బిడ్ని ముగించి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని ఆమోదించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే డెమోక్రాట్లు ఈ చివరి దశలో కీలకమైన మార్పుని ఎలా ఎదుర్కొంటారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఆగస్టు 19 నుంచి 22 వరకు చికాగోలో పార్టీ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు డెమోక్రాట్లు. ఈ సందర్భంగా ప్రెసిడెన్షియల్ అభ్యర్థిత్వానికి బహిరంగ పోటీ ఉంటుంది. పార్టీలో దాదాపు 4700 మంది ప్రతినిధులు అందరూ కలిసి ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ని సవాలు చేసే బలమైన నాయకుణ్ణి ఎన్నుకోవాల్సి ఉంది. ఇక ఇప్పటికే బైడెన్ హ్యారిస్ని ఆమోదించినప్పటికీ పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు. ఇక రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్, డబ్బు, పొలిటికల్ ఫాలోఅవుట్ గురించి సమాధానం లేని ప్రశ్నలు ఎలాగూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో బైడెన్ సమోవా టెరిటరీ మినహా యుఎస్లోని అన్ని రాష్ట్రాల ప్రైమరీ కాకస్ను గెలుచుకున్నారు. బైడెన్కు మద్దతుగా కనీసం 3896 మంది ప్రతినిధులు ప్రతిజ్ఞ కూడా చేశారు. అయితే ప్రస్తుత పార్టీ నియమాల ప్రకారం బైడెన్ని కాదని మరొక అభ్యర్థికి ఈ ఓట్లను షిఫ్ట్ చేయడానికి అనుమతి ఉండదు. ఇక రాజకీయంగా అయితే బైడెన్ కమలా హ్యారిస్ని ఆమోదించారు కాబట్టి ఆ ప్రభావం కొంత పనిచేసే అవకాశం ఉంది. కానీ అది కష్టమే. ఇక యుఎస్లోని రాష్ట్రాలు, టెరిటరీలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి దాదాపు 4000 మంది డెలిగేట్లతో పాటు 700 కంటే ఎక్కువ మంది ఉన్న పార్టీ నాయకులు, ఎలక్టెడ్ అధికారులు, మాజీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ల వంటి సూపర్ డెలిగేట్ల నుంచి మద్దతును కూడగట్టుకోవడం కమలా హ్యారిస్ ముందున్న పెద్ద సవాల్. నిజానికి బైడెన్ తాను వైదొలుగుతున్నట్టు నిర్ణయాన్ని ప్రకటించకముందే కమలా హ్యారిస్తో పాటు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్లను పోటీదారులుగా చేర్చారు డెమోక్రాట్లు. ఇక అమెరికాకు ప్రెసిడెంట్గా మొదటి మహిళ, మొదటి నల్లజాతి మహిళ, దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి వ్యక్తి పదవిని అధిరోహించడంపై ఇప్పటికే బహిరంగంగా భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కమలాకు కలిసొస్తుందో లేదో అన్నది సస్పెన్స్గా మారింది. అయితే డెమోక్రాట్లు తమ నామినీని ఎలా ఎంపిక చేస్తారన్నది కూడా ఇక్కడ కీలకంగా మారింది. సాధారణంగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న డెమోక్రటిక్ హెవీ వెయిట్ నేతల మధ్య పోటీ బలంగానే ఉంటుంది. బ్యాలెట్ పీడియా ప్రకారం 2024లో దాదాపు 4672 మంది ప్రతినిధులు ఉంటారని అంచనా. వీరిలో 3933 మంది ప్రతిజ్ఞ చేసిన ప్రతినిధులు కాగా 739 మంది సీనియర్ పార్టీ సభ్యులైన సూపర్ డెలిగేట్లుంటారు. ఇక ప్రెసిడెంట్ నామినేషన్ పొందాలంటే వీరందరి నుంచి మెజార్టీని పొందాల్సి ఉంటుంది. పార్టీ నామినేషన్ని పొందేందుకు అభ్యర్థికి 1976 డెలిగేట్ ఓట్లు అవసరం. ఇక ఈ మెజార్టీ ఎవరికీ రాకపోతే ప్రతినిధులంతా పూర్తి స్వేచ్ఛతో పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపే బ్రోకర్డ్ కన్వెన్షన్ ఉంటుంది. నామినేషన్లో ఉన్న పేర్లకి రోల్ కాల్ ఓట్లుంటాయి. ఇలా మెజార్టీని పొంది నామినీగా మారడానికి అనేక రౌండ్ల ఓటింగ్ కూడా ఉండొచ్చు. అయితే ఇలాంటి మధ్యవర్తిత్వ సమావేశం 1952లో చివరిసారి జరిగింది. ఇక ఇప్పుడున్న క్లిష్ట వాతావరణంలో మరోసారి అలాగే జరుగుతుందేమో అనే సందేహాలు కూడా లేకపోలేదు. ఇక కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఇప్పటికే నిధుల సేకరణ కోసం ఈమెయిల్స్ పంపడం ప్రారంభించారు. తనని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా బైడెన్ ఆమోదించారని, అధ్యక్షుని ఆమోదం పొందడం నాకు గౌరవంగా ఉందని, ఈ నామినేషన్ సంపాదించి గెలవడమే నా ఉద్దేశమని అందులో పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల పోరాటంలో తనకి అమెరికన్ల మద్దతు అవసరమని, దానికోసం $20 నుంచి $500 వరకు లేదంటే అంతకు మించి కూడా విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే జో బైడెన్ ప్రచారంలో సంపాదించిన విరాళాల పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా లేకపోలేదు.
మే చివరి నాటికి బైడెన్, కమలా హ్యారిస్ ప్రచారం వల్ల బ్యాంకులో $91 మిలియన్ డిపాజిట్ అయ్యాయి. అయితే ప్రచార ఆర్థిక చట్టం ప్రకారం ఒక నేతని నమ్మిచ్చిన విరాళాల్ని మరో నేతలకి బదిలీ చేయడం అనే అంశంలో విభిన్న వాదనలున్నాయి. అయితే కమలా హ్యారిస్ కూడా ఇప్పటికే ప్రచార పత్రాల్ని దాఖలు చేశారు గనుక డబ్బు ఆమెకు బదిలీ అవ్వచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక డెమోక్రాట్లు కమలా హ్యారిస్ను కాకుండా మరొకరిని నామినేట్ చేసిన పార్టీ ఖాతాలు ఆ నామినీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. కానీ కమలా హ్యారిస్ ఖాతాకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ విరాళాల వ్యయంపై స్వతంత్ర రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పాటై వాటిని ఎవరు ఎలా ఖర్చు చేయాలి అన్నది నిర్ణయిస్తారు. అంతేగాని దాని బ్యాలెన్స్ వేరే నామినీకి మాత్రం బదిలీ చేయలేరు. దీన్ని బట్టి కమలా హ్యారిస్కి ఇది కలిసొచ్చే అంశంగా ఉంటుంది. ఇక ఇప్పటికే కమలా హ్యారిస్కి పోటీగా ఉన్న స్ట్రాంగ్ నామినీల విషయానికొస్తే కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, ప్రస్తుత రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, పెన్సిల్వేనియా గవర్నర్ జోషి షాపిరోలు ఉన్నారు. అయితే 2020లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన బుట్టిగీగ్ బైడెన్కి ప్రత్యామ్నాయ నామినీగా ఉన్నప్పటికీ ఆయన కమలా హ్యారిస్నే ప్రశంసించారు. డొనాల్డ్ ట్రంప్ని ఓడించే వ్యక్తి హ్యారిస్ మాత్రమే అని ఇటీవల అన్నారు. ఇక మిచిగాన్ డెమోక్రటిక్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ కూడా బైడెన్ స్థానంలో అగ్ర పోటీదారుగా ఉన్నారు. అయితే బైడెన్ తప్పుకున్నప్పటికీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనని ఆమె ఈ నెల ప్రారంభంలో జరిగిన తన పుస్తకావిష్కరణలో వెల్లడించారు. ఇక డెమోక్రటిక్ అభ్యర్థిగా హ్యారిస్ గెలిస్తే ఈ అభ్యర్థుల్లో కొందరిని వైస్ ప్రెసిడెంట్గా పరిగణించవచ్చు తప్ప ప్రెసిడెంట్ రేసులో వీళ్లు పోటీగా నిలబడరనే అభిప్రాయాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక నామినీల పోటీలో ఇంకొందరున్నప్పటికీ ఇప్పటికే ఎక్కువ మంది డెమోక్రాట్లు బైడెన్ని, కమలా హ్యారిస్ని ఆమోదించారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఓటు వేయరని నిపుణులు భావిస్తున్నారు. ఇక అసోసియేషన్ ఆఫ్ స్టేట్ డెమోక్రటిక్ కమిటీల ప్రకారం డెమోక్రటిక్ పార్టీలో 57 రాష్ట్ర పార్టీ నాయకుల్లో హై మెజార్టీ బైడెన్ స్థానంలో నామినీగా హ్యారిస్కు మద్దతివ్వచ్చని ఓటు వేశారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా కమలా హ్యారిస్ను సమర్థించారు. అయితే డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న పెలోసి, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు కమలా హ్యారిస్తో పాటు పోటీలో ఉన్న ఇతర నామినీలెవరికీ మద్దతివ్వలేదు. అయితే పార్టీ మంచి నాయకుణ్ణి ఎన్నుకుంటుందని మాత్రం వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ బైడెన్ నామినేట్ అవ్వడంలో నల్లజాతి ఓటర్లు, ముఖ్యంగా నల్లజాతి మహిళలు కీలక పాత్ర పోషించారు. ఒక విధంగా కమలా హ్యారిస్ని అందుకే బైడెన్ తన రన్నింగ్ మేట్గా ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు డెమోక్రాట్లు కమలా హ్యారిస్ను కాదని తెల్ల జాతీయుల్ని నామినీగా ఎంచుకుంటే అది పార్టీకి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే కమలా హ్యారిస్ని కాదని తెల్ల జాతీయులకి మొగ్గు చూపితే అది ప్రస్తుత ఎన్నికల్లోనే కాకుండా దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాల్ని దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే భవిష్యత్ అధ్యక్ష ప్రైమరీ కోసం ఈసారి డెమోక్రాట్లకి కమలా హ్యారిస్కు మించిన మంచి ప్రత్యామ్నాయం లేదనే టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.